దీనికి తోడు కులగణన రిపోర్టుని జగన్మోహన్ రెడ్డి సర్కారు తొక్కిపట్టిందని షర్మిల గారు ఆరోపించారు. తెలంగాణలో ఒక పక్క ప్రోగ్రెస్ కనిపిస్తుంటే ఆంధ్రాలో బీజేపీ డైరెక్షన్లోనే కులగణన రిపోర్టుని ఆయన తొక్కిపట్టారని చెప్పేసి ఆవిడ ఆరోపణ. చంద్రబాబు సర్కారైనా దీని మీద దృష్టి పెట్టాలి అని చెప్పేసి ఆవిడ విజ్ఞాపన. ఇది కాక అచ్చెన్నాయుడు, రఘురామకృష్ణరాజు వీరికి ఈ ప్రభుత్వంలో అంటే వాళ్ళ ప్రభుత్వంలో అయినా న్యాయం జరుగుతుందా? వాళ్ళ మీద జరిగిన దౌర్జన్యం, దుర్మార్గం, వాటికి సంబంధించిన నిందితుల ఐడెంటిఫికేషన్ అంతా అయిపోయిన తర్వాత కూడా ఇంకా మేనమేషాలు లెక్కబెట్టే వ్యవహారం ఏంటనే పద్ధతిలో ప్రశ్నలు తలెత్తున్నాయి టీడీపీ క్యాడర్స్లో. వీటితో పాటు ఇంకా చాలా అంశాలు, తిరుపతిలో సిపాయిని కిడ్నాప్ చేసిన కమాండర్ ఎవరు, ఇవి కూడా మాట్లాడటానికి బిగ్ డిబేట్లో మనతో ఉన్నారు మండలనేని శ్రీనివాస్ గారు, పొలిటికల్ అనలిస్ట్. నమస్తే మండలనేని శ్రీనివాస్ గారు. అలాగే షేక్ బాజీ గారు, కాంగ్రెస్ నాయకులు, ఏపీసీసీ మైనారిటీ సెల్ కోఆర్డినేటర్. నమస్కారం బాజీ గారు. ఊట్ల సురేంద్రనాయుడు గారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి. సుజాత గారు, వైసీపీ నాయకురాలు, వారు కూడా మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. టు స్టార్ట్ విత్ ముందర సురేంద్రనాయుడు గారి దగ్గరికి వెళ్దాం, ఎందుకంటే తిరుపతి హాట్గా నడుస్తుంది. డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో మొత్తానికి ఏంటంటే తెలుగుదేశం విజయం సాధించి సెలబ్రేషన్స్ చేసుకుంటుంటే అవతల పక్క కార్పొరేటర్లు, వైసీపీ కార్పొరేటర్లు భూమన కరుణాకర్ రెడ్డి గారి నివాసానికి వెళ్ళి బోరును ఏడ్ చేశారట, మమ్మల్ని కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్లారండి. సురేంద్రనాయుడు గారు నిజమేనా అండి? సార్ నమస్తే సార్. ముందుగా మీకు, ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులకు, అదేవిధంగా iNews 99 న్యూస్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు అందరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, సార్ ఇది మన ఎస్వి రంగారావు గారు, దివంగత విశ్వవిఖ్యాత నటుడు ఎస్వి రంగారావు గారు అదేంటి మాయాబజార్ అనుకుంటా, మాయాబజార్లో ఒక మంచి డైలాగ్ వేస్తాడు. ఆర్తనాదములు శ్రవణానందకరముగా ఉన్నవి, వీణుల వింపుగా ఉన్నవి అంటారే, ఆ విధంగా వీళ్ళ ఆర్తనాదాలు తిరుపతిలో మాకు చాలా శ్రవణానందకరంగా ఉన్నవి. ఎంత ఆనందంగా ఉందంటే నాకు అంత ఆనందంగా ఉంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, సాక్షాత్ మీకు తెలుసు సార్, మీరు చూశారు పిన్ టు పిన్ తిరుపతిలో ఈ గత 5 సంవత్సరాలలో తండ్రి కొడుకు ఇద్దరు ఏ విధంగా చేశారు అనేది ప్రతిదీ పిన్ టు పిన్ మీకు తెలుసు. నేను పంపించా ప్రతిదీ కూడా. ప్రధాన సాక్షి నేను 5 సంవత్సరాలలో ఈ షర్టు వేసుకున్నాను కాబట్టి తెల్లగా ఉంది సార్. ఈ షర్టు కానీ నేను ఇప్పేస్తే ఒళ్ళంతా గాయం లేని చోటంటూ ఒక్క దగ్గర లేదు సార్. మెడకాయ సార్ ఈ మెడ 10 మంది పోలీసులు వెనక్కి తిప్పేశారు సార్. మా లోకల్ ఎమ్మెల్యే అంటే మాజీ ఎమ్మెల్యే గారి సన్నిళ్ళ ఆయన్ని ఒక చిన్న ధర్నా గాంధీ బొమ్మ దగ్గర నిరసన తెలియజేద్దామని అక్కడికి తీసుకెళ్తే పైకి ఎత్తి తిప్పి కింద పడేసేసారు. అది కూడా ఎందుకు వెళ్ళామంటే, సాక్షాత్తు గాంధీ బొమ్మ కానుకొని చిన్న షాప్ ఒకటి పెట్టుకుంటాడు మా కార్పొరేటర్ గా నిలబడినటువంటి అభ్యర్థి, పెట్టుకుంటే ఆ షాపు నైట్ కార్పొరేటర్ గా నువ్వు నిలబడకూడదు అని చెప్పి నైట్ షాపును ధ్వంసం చేస్తే, అది సార్ మీరందరూ ప్రపంచంలో అందరూ చూశారు, తెలుగువారు మీరందరూ కూడా చూశారు, సుజాత కూడా చూసుంటది. ఏంది, చంద్రబాబు గారు తిరుపతికి వచ్చారు. ఎందుకు వచ్చారు తెలుసురా? దానికోసమే, దాన్ని చూడడానికి వచ్చాడు. ఎయిర్పోర్ట్ నుండి కదలనీలు ఆయన కింద కూర్చొని నిరసన తెలిపాడు. ఆయన కింద కూర్చొని నిరసన తెలిపినా ఆయన ఎయిర్పోర్ట్ నుండి బయట రానికుండా అట్నే పంపించేశారు. ఇది గత 5 సంవత్సరాల్లో జరిగింది. ఇది ఓన్లీ కార్పొరేషన్ ఎలక్షన్. ఎక్కడ సార్ మహిళలన్నీ కూడా చూడలేదు సార్. మహిళలన్నీ కూడా చూడకుండా వాళ్ళు ఇన్నర్ సైడ్ నామినేషన్ దాచిపెట్టుకుని ఎత్తుకొని వెళ్తే లోపల చేతులు పెట్టి లాగేసినటువంటి అకృత్యాలు చేసినటువంటి అబ్బా కొడుకు ఈరోజు ఆర్తనాదాలు వినిపిస్తా ఉంటే ఆనందం లేకుండా ఉంటుంది సార్. అదేవిధంగా ఏదైతే టౌన్ బ్యాంక్ ఎన్నికల్లో టోటల్ వరుసగా అన్నిట్లలో ఈ ఎలక్షన్, టౌన్ బ్యాంక్ ఎలక్షన్ టోటల్ సార్ ఒక 100 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం. ఆ టౌన్ బ్యాంక్ మహామహులు టౌన్ బ్యాంక్ చైర్మన్ గా ఉన్నారు. అలాంటి టౌన్ బ్యాంక్ ఏమైపోతుంది సార్? టౌన్ బ్యాంక్ లో మీరు గెలవకపోతే
ఏమైనా కొంపలు మునిగిపోతాయా టౌన్ బ్యాంకు మీరు గెలవకపోతే? దాన్ని ఒక ప్రహసనం లాగా చేసి ఇంత పొడుగు నా ఒక పత్రం ఉంటుంది, దాంట్లో వరుస గుద్దుకోవడమే. సాక్షాత్ కరాటి చంద్ర అని చెప్పి రజక కులానికి చెందినటువంటి నా మిత్రుడు డైరెక్టర్గా వేస్తే ఇంటికి వెళ్ళి అతన్ని అరెస్ట్ చేశారు. ఈ రోజు ఎవరైతే డిప్యూటీ మేయర్గా ఎన్నిక కాబడ్డాడో నా బ్రదరు ఆర్సి మునికృష్ణ, ఆయన ఇంటికాడికి అందరూ పోయి మేమిద్దరు ఏజెంట్లు, ఆయన ఆర్సి మునికృష్ణ నేను ఇద్దరు ఆ కరాటి చంద్ర అనేవాడికి ఏజెంట్, ఇద్దరిని బయట రానికుండా అరెస్ట్ చేశాడు. వారేస్తే కాళ్ళు పట్టుకున్నాం, ఎస్ఐని కాళ్ళు పట్టుకొని లాస్ట్కు ఆ కాలేజ్ దగ్గరికి వచ్చాం. కానీ 15 నిమిషాలు ఉండలేదు సార్ మమ్మల్ని. 8 మంది డిఎస్పీలు సార్, 3 అడిషనల్ ఎస్పీలు సార్, ఎస్ఐలు ఇంకా లెక్కలేదు సార్. తిరుపతి ఎమ్మెల్యే, కాళహస్తి ఎమ్మెల్యే, చంద్రగిరి ఎమ్మెల్యే, ఇంతమంది దాడులు చేసి వన్ సైడ్ ఎలక్షన్ చేసుకున్నారు. కానీ ఈరోజు కార్పొరేటర్లు అదే ఏ విధంగా మీరు గెలిపించారో, మీరు గెలిపించిన కార్పొరేటర్లు, ప్రజలు కాదు, మీరు గెలిపించిన కార్పొరేటర్లే ఈరోజు మీ మీద తిరుగుబాటు చేసి మాకు కార్పొరేటరు అంటే విలువ లేకుండా చేశారు. కాబట్టి మేమే స్వచ్ఛందంగా వచ్చి ఓట్లు వేస్తున్నామని చెప్పారు. ఒక 3 మాత్రం వాళ్ళు వచ్చేసి, నేను ప్రధాన సాక్షి సార్, నేను తప్పు ఏది చెప్పట్లేదు సార్, నా సాక్షిగా నేను తప్పే చెప్పట్లేదు. ఎవరైతే ఆ 3 ఏడుస్తూ కరుణాకర్ రెడ్డి గారి దగ్గర కాళ్ళు పట్టుకుంటున్నారే, ఆ 3 చేసిన ఆగడాలు తిరుపతిలో ఇంత అంత కాదు. ఆ ఆగడాలను ఏడన్నా బయట పెట్టి వీళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెడతారు అని మా శిబిరంలోకి వచ్చి ఓటు వేసి చేతులు ఎత్తేసిన తర్వాత నేరుగా అక్కడికి పోయారు. ఎందుకంటే ఇప్పుడు అతనే వీళ్ళని గెలిపించాడు, గెలిపించి వీళ్ళు ఏంద్ర ఈ విధంగా ఆడపోయి ఓటు వేసినారని ఏడొచ్చి చేతులు ఎత్తినారు. చేతులు ఎత్తి అక్కడికి పోయి ఏం చెప్పినారు సార్, మీకు కొన్నే కానీ ఆ వీడియోలు వినిపించాయి. కానీ ఆడ చెప్పింది ఏమంటే, అన్నా గురువు గారు మమ్మల్ని ముసుగేసేసి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకొని వెళ్ళిపోయారు, మమ్మల్ని చంపేస్తామన్నారు, పొడిచేస్తామన్నారు. మీరు దాంట్లో ఒకరు సార్ నిజాలు మాట్లాడుకోవాలి మనం. దాంట్లో ఒక వ్యక్తి మాత్రం లోపలికి వచ్చినా కూడా చెయ్యెత్తలేదు సార్, చెయ్యెత్తలేదు. ఎవరి పక్క ఎత్తలా, వైసీపీ పక్కన ఎత్తలేదు, తెలుగుదేశం పక్కన ఎత్తలా, ఒక్క వ్యక్తి మాత్రం. మిగతా 3 నలుగురు అడబై ఏడ్చుకునేది, 4 ముసుగేసుకొని ఎత్తుకొని పూసాము అన్నారు. ఎట్లా ఎత్తుకొని పోతారు సార్? 4 ఎత్తుకొని పోయేదానికి ఎట్లా సార్ అవుతుంది? అంటే వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఇవన్నీ తప్పుడు మాటలు. అంటే మీ మీద కార్పొరేటర్లకే విశ్వాసం లేదు, నమ్మకం లేదు. అబ్బా కొడుకు మాత్రమే ఈ తిరుపతిలో 5 సంవత్సరాలలో టీడీఆర్ బాండ్ల కుంభకోణంలో 300 కోట్ల రూపాయలు తిన్నారు అనేది రైట్. నాయుడు గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాం. నరేషన్ చాలా చక్కగా వివరించారు జరిగిన సంఘటన కళ్ళ కట్టినట్టు. ఎందుకంటే మీరు ప్రత్యక్ష సాక్షి. నేను ఐ డూ అగ్రీ విత్ యూ. చాలా సందర్భాల్లో మీరు గత ప్రభుత్వంలో పడిన ఇబ్బందులన్నీ తెలుసు నాకు. సో అందువల్ల నేను మొత్తం ఎవిడెన్స్ అంతా కూడా మీరు పంపించారు, నాకు తెలుసు. ఒకసారి షేక్ బాజీ గారి దగ్గరికి వెళ్దాం. షేక్ బాజీ గారు, ఇదండి తిరుపతిలో ప్రజాస్వామ్యం, ఆధ్యాత్మిక నగరం అని మనం పదే భుజాలు చరుచుకుంటూ, అవతల వాళ్ళ భుజాలు కూడా చరుస్తూ, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తూ ఈ రకంగా ఇలా ముసుగులేసి తీసుకెళ్ళటం, తర్వాత ముసుగులు ఇప్పేసిన తర్వాత బోరున కాళ్ళ మీద పడి ఆడవటం, అసలు ఇలా ఇన్ని ట్విస్టులతోటి ఒక వెబ్ సిరీస్ తీయచ్చేమో. ఏమంటారు షేక్ బాజీ గారు? ముందుగా మీకు అట్లాగే ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ కూడా శుభోదయం అండి. ఇదిగా నిజంగా తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక ఎపిసోడ్ చూస్తుంటే కనుక అసలు మనం ప్రజాస్వామ్య విలువలు ఎంతవరకు ఈ రాజకీయ పార్టీలు కానీ నాయకులు కానీ పాటిస్తున్నారా అనేది అనుమానం కలుగుతోంది సామాన్య ప్రజలకి. ఈ కిడ్నాప్ ఏంటంటే, ఓ పక్క కిడ్నాప్ జరిగిందని వాళ్ళే కంప్లైంట్ ఇస్తారు, కిడ్నాప్ జరగలేదు, నేను హాస్పిటల్లో ఉన్నాను, నేను అడ్మిట్ అయ్యానని చెప్పేసి స్వయంగా ఆయన వీడియో విడుదల చేశారు. ఇది ఏంటంటే చాలా జుగుప్సాకరంగా ఉందండి వినటానికే. ఈ ముసుగులు వేసుకొని రావడం ఏంటి, కిడ్నాప్ చేయడం ఏంటి, కిడ్నాప్ కథ, ఇది ఎట్లా దీన్ని చూడాలనేది అర్థం కాని పరిస్థితి. కానీ ఏంటంటే ఏదైనా కానీ ఇప్పుడు ఈ ఎపిసోడ్ తిరుపతి దీని ఎపిసోడ్ మాత్రం ప్రజలందరూ కూడా ఏవగించుకునే పరిస్థితి మాత్రం ఉందండి. దీన్ని ఎవరు కూడా అంత పాజిటివ్గా చూడటం లేదనేది నా ఉద్దేశం. కాబట్టి రాజకీయ నాయకులు ఇప్పటికైనా కానీ కొన్ని విలువలు పాటిస్తే మంచిది. ఇప్పుడు ఇట్లా కిడ్నాప్లు చేసుకొని దాని ప్రకారంగా ఎన్నికలు చేసుకోవడం అనేది కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం అండి. బాజీ గారు, ఇంకొకటి
ఆ సబ్జెక్ట్ మళ్ళీ మీ దగ్గరకు వస్తాం ఒకసారి. దీనికి సంబంధించి మిగిలిన వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకొని. మండలనేని శ్రీనివాస్ గారు, ముసుగులు, కిడ్నాపులు, మనకి మోసగాళ్ళు కృష్ణ గారి కౌబాయ్ సినిమా గుర్తురాలా నిన్న తిరుపతి ఎపిసోడ్ చూస్తే? ఎవరికి వాళ్ళు వాళ్ళ సచ్చీలతను ప్రదర్శించుకోవడం కోసం అక్కడికి వెళ్ళటం, చేతులెత్తడం, ఇటు వచ్చేసి బోర్ని ఏడ్చేసి కాళ్ళ మీద పడి ఆడవటం. తప్పైపోయిందండి క్షమించండి అని. తప్పైపోయింది క్షమించడం, జరగరాంది ఏదో జరిగిపోయిందనే భావనలో ఉంది కదా ఏది భూమన కరుణాకర్ రెడ్డి గారి కుటుంబం. ఆయన కానీ ఆయన కుమారుడు కానీ వారిద్దరూ ఎదుర్కొన్న ఆరోపణలు, అభియోగాలు, వివాదాలు, వారిని చుట్టుముట్టిన వివాదాలు, వీటి నుంచి వాళ్ళు ఎప్పటికీ బయటపడే అవకాశం లేని ఒక విచిత్రమైన పరిస్థితి ఏర్పడటంతో ఈ దుర్మార్గానికి తెగబడ్డారనేది సురేందర్ నాయుడు గారి వాదన. ఇన్ఫ్యాక్ట్ నాయుడు గారి దగ్గర అంటే ఎప్పుడు ఎవిడెన్స్ పెట్టుకుంటారు, ఎవిడెన్స్ పెట్టుకోకుండా మాట్లాడరు. అందుకనే జనరల్గా నేను ఇంటర్వ్యూని అవుతుంటారు ఎవరైనా మాట్లాడితే, ఆయన మాట్లాడితే అవును, కారణం ఏంటంటే ఆయన దగ్గర ఎవిడెన్స్ ఉంటుంది. ఏమంటారు మండలనేని శ్రీనివాస్ గారు? ఛానల్ సభ్యులందరికీ అండ్ 98 టీవీ యాజమాన్యానికి నమస్కారం. వాసుదేవ్ గారు, మీరు చెప్పినట్టు తిరుపతిలో జరిగిన పరిస్థితి ఏదైతే ఉందో, సహజంగా అధికార పక్షంలో ఉన్నటువంటి పార్టీలకు సపోర్ట్ చేసే విధానం అయితే కొత్తగా వచ్చిన విషయం అయితే కాదు. అక్కడ ఉన్నటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో డిప్యూటీ మేయర్ గా చేయడానికి వీళ్ళందరూ సపోర్ట్ ఆటోమేటిక్ ఉంటుంది. అధికారంలో ఉన్నటువంటి పార్టీ అనేక రకాలైనటువంటి పరిస్థితుల్లో లోబరుచుకొని వాళ్ళని ఎన్నుకునే పరిస్థితి గతంలో వైసీపీ పార్టీ చేసింది, అంతకుముందు కాంగ్రెస్ పార్టీ చేసింది, టీడీపీ పార్టీ కూడా అంతకుముందు చేసింది. కొత్తగా వచ్చినటువంటి పరిస్థితి కాదు. ఇక్కడ దయ్యాల వేదాలు వదిలేస్తున్నట్టు వీళ్ళు ఇట్లా చేశారు, వాళ్ళు ఇట్లా చేశారని మాట్లాడుతున్నారు తప్పితే దొందులాగే పరిస్థితుంది. ఒక అనలిస్ట్ గా ఆలోచనలో ప్రజాక్షేమం కోసం ఆలోచించాల్సిన పరిస్థితి ఎవరు ఎన్నుకోబడినటువంటి వ్యక్తినే చేయాల్సిన పరిస్థితి. ఇక్కడ ప్రజాక్షేమం కంటే కూడా వీళ్ళ ఆహాలు సాటిస్ఫై చేసుకోవడం కోసం ఇక్కడ ప్రభుత్వాలు ప్లస్ దాంతో పాటుగా ప్రతిపక్షాలు చేస్తున్నాయి తప్పితే ప్రజల కోసం ఎలా పాటుపడదని ఆలోచన అయితే ఎవరికీ లేదు. ఇక భూమన కరుణాకర్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగిన పరిస్థితి వీరు నాయుడు గారు చెప్పినట్టు అనిపిస్తున్నారు. ఆయన హిందూ ముసుగు వేసుకున్నటువంటి కరుణాకర్ రెడ్డి గారు ఏ విధంగా భ్రష్టు పట్టించారని మనం చూస్తున్నాం. ఇక్కడ ఏ పార్టీకి సంబంధం లేనప్పటికీ కూడా ఈ రోజు మనం మాట్లాడుతున్న విషయం ఏంటంటే సమాజం బాగుపడే పరిస్థితి ఏ నాయకుడు చేసినా మనం కొనియాడాలి. కానీ ఇక్కడ ఆ నాయకత్వం అలా చేస్తున్నాయంటే అలా లేదు. ఇక్కడ ఈ సహజంగా జరిగిన పరిస్థితి తప్పితే కొత్తగా మనం ఈ దయ్యాల వేదాలు డెప్యూటీ మేయర్ ఒకటి మండలనేని శ్రీనివాస్ గారు మహా అయితే ఇంకో ఏడాదిన్నర దానికోసం ఇంత అవసరమా? తర్వాత వారి ఆధిపత్యం కోసం చూపించుకోవడం కోసం ఇక్కడ ఎమోషన్స్ టచ్ చేయడం కోసం వీళ్ళు చేసే ఆగడాలకు అంతా ఇంత కాదు. మనం కొత్తగా చూస్తుంది ఏం కాదు. నాకు తెలిసినటువంటి 4 దశాబ్దాల నుంచి చూస్తూనే ఉన్నాం. రైట్. శివపార్తి గారు, నిన్న తిరుపతి ఇన్సిడెంట్ ఎమ్మెల్సీ సిపాయి గారు అయితే వీడియో కూడా రిలీజ్ చేశారు. నన్ను ఎవరు కిడ్నాప్ చేయలేదు, నేను అనారోగ్యంతో ఇంట్లో ప్రశాంతంగా ఉన్నాను అని చెప్పారు ఆయన. ఆ రెండు కాంట్రడిక్షన్స్. అనారోగ్యంతో ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉండడం అనేది సాధ్యం కాదు, అది ఆయన చెప్పారు. చెప్పిన తర్వాత జరిగిన సంఘటన, వాళ్ళు అటు వెళ్ళి ఓటేసి వచ్చి ఇటు కరుణాకర్ రెడ్డి గారి కాళ్ళ మీద పడి బోరుని ఏడ్చేశారట. నిన్న రాత్రి నుంచి తెగ తిప్పేస్తున్నారు ఆ బోరుని ఏడవటం అనేది. ఎలా చూస్తున్నారు? అండ్ అలాగే జనసేన ఎమ్మెల్యే గారు కూడా నాకు ఇచ్చిన కర్తవ్యాన్ని, విద్యుక్త ధర్మాన్ని నేను నిర్వర్తించాను త్రికరణ శుద్ధిగానే ఆయన కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇక్కడ వాసు గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి వీక్షకులకి గుడ్ మార్నింగ్ అండి. అక్కడ నాకు తిరుపతి ఇన్సిడెంట్ మీద అంటే ప్రాపర్గా నేను దాని గురించి అడగలేదు, ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేదు. అయినా మీరు కొన్ని వీడియోస్ అవి నేను లేదు, మొత్తం ఎవిడెన్స్ అంతా నాయుడు గారు ఆల్రెడీ చెప్పేశారు. మీరు జాయిన్ అయ్యే లోపలే, లైవ్లో జాయిన్ అయ్యే లోపలే మొత్తం ఆయన అయితే హీ వాజ్ ద ఐ విట్నెస్ అండి. జరిగిన సంఘటనలో అటు జరిగినా ఇటు జరిగిన సంఘటనలు అంటే ముసుగులో వేసుకుని తీసుకొచ్చింది ఎవరు కూడా ఆయన చెప్పగలరు, కానీ చెప్పలేరు ఆయనకున్న లిమిటేషన్స్ వల్ల. కానీ మిగిలిన వాసుదేవన్ గారు ఆ మాట మాత్రం లేదు సార్. ప్రామిస్ గా చెప్తున్నాను, వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్తున్నాను, ముసుగులు వేసుకొని ఎవరు కిడ్నాప్ చేసి ముసుగు లేకుండానే వచ్చారని చెబుతున్నారండి. అది ఆ నలుగురు కూడా బస్సు దిగి, గొడవ జరిగింది, బస్సు దిగి ఇంకొక బస్సు ఎక్కి వచ్చేసారు వాళ్ళు. అంటే ఎందుకంటే వాళ్ళు ఆకుపై రైట్, ఆవిడ మాడతారు ఓకే, బస్సు దిగి ప్రశాంతంగా నడుచుకుంటూ వచ్చారు, ఆహ్లాదంగా చెబుతున్నారు ఓకే. అండ్ ఇక్కడ ఒకటే నేను చెప్తారండి, ఎవరిని ఎవరు ఫోర్స్ఫుల్ గా ఏమి చేయలేరు.
అదొకటే అయితే కన్ఫర్మ్ గా చెప్పగలం. ఎవరు ఇష్టం లేకుండా ఎవరు వాళ్ళ ఓటుని క్యాష్ చేసుకోవడానికి బలవంతంగా ఫోర్స్ఫుల్ గా ఓటు వేయండి, లేకపోతే మీరు మాకు సపోర్ట్ చేయండి అని బలవంతంగా ఫోర్స్ఫుల్ గా ఎవరు బెదిరించలేరు, ఏవి చేయలేరు మన ప్రజాస్వామ్యబద్ధంగా. దట్టు కూటమి ఫాలో అవుతుంది కాబట్టి. ఇంతకు ముందు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు నైట్ ఎత్తేసి బీర్ బాటిల్తో దాడి చేసి నామినేషన్లు చించేసి ఈ టైప్ ఆఫ్ మారణకాండ అయితే కూటమి ప్రభుత్వంలో జరగదు. ముమ్మాటికి అది ఎక్స్పెక్ట్ చేసినా కూడా అది వేస్టే అయింది. వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేరని మాత్రం నేనైతే ఖచ్చితంగా చెప్తాను. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ తిరుపతిలో ఉన్న కార్పొరేటర్స్, లోకల్ కార్పొరేటర్స్ ఎప్పుడు ఎమ్మెల్యేకి, ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నా కూడా ఎమ్మెల్యేతో అనుసంధానం అయి పనిచేయాల్సిందే కదా, తప్పదు. ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది, ప్రభుత్వ గవర్నమెంట్ ప్రోగ్రామ్ జరిగింది అంటే, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అంటే కంప్లీట్ గా ఎమ్మెల్యేలు వాళ్ళు అసలు స్విచ్ ఆఫ్ అయిపోయి ఉన్నారు. అంటే ప్రజల్లోకి రావటం కానీ, మనం వెళ్ళేది ఏంటిలే వాళ్ళ దగ్గరకు అన్నట్టు కానీ కొంతమంది అలా ఉండరు. ఇప్పుడు ఆయన వచ్చిన ఎమ్మెల్యే గారు కూడా, మా జనసేనకి జాయిన్ అయిన ఎమ్మెల్యే గారు కూడా, ఆర్ఎన్ శ్రీనివాస్ గారు గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో పనిచేసి ఉన్నారు. అంటే దట్టు క్యాడర్ అతనికి మింగిల్ అయి ఉంది. అటు నుంచి జనసేనకు వచ్చారు కాబట్టి ఆల్రెడీ వాళ్ళు తెలిసిన వాళ్ళు, లీడర్స్, ఆయనతో అసోసియేట్ అయి వర్క్ చేసిన వాళ్ళు, పాత పరిచయాలతోనో ఇంకేదో అతనికి మాకు సపోర్ట్ గా నిలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంతేగాని ఫోర్స్ఫుల్ గా ఎవరు మీరు మాకు సపోర్ట్ చేయండి, మాకు ఇవ్వండి అని అడిగేది ఉండదు. మరి మళ్ళీ ఎందుకంటే బోర్న ఏడ్ చేసినట్టు అలాగా ఆ సన్నివేశాన్ని రక్తి కట్టించారు అక్కడ ముగ్గురు. ఇప్పుడు మనకి ఇప్పుడు ఐపాక్ టీం తెలుసు కదండి. ఆయన ఒక చిన్న గొంతున్న జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద జంప్ చేసి గుంతలు ఉన్నాయని లాంగ్ జంపులు చేసి వీడియోలు తిప్పిన పరిస్థితి. ఆయన దేనికి భావోద్వేగం అయ్యారు, ఆయన ఏ మాటకి ఈయన భావోద్వేగం అయ్యారు ఉంటాయి. దాన్ని తీసి నేనేదో తప్పు చేశాను, నన్ను క్షమించండి అనే దానిలో ఆయన వాళ్ళు మాట్లాడుకున్నారా, ఇంకేం సందర్భం జరిగింది అక్కడ తెలియదు యాక్చువల్ గా. మళ్ళీ వస్తా మీ దగ్గరికి. వైసీపీ వేరేలాగా తిప్పుతా ఉన్నారు. సరే, అయితే వైసీపీ నాయకురాలు సుజాత గారు మాట్లాడతారు. సుజాత గారు, అదండి మొత్తానికి ఏంటంటే ఐ విట్నెస్ మన సురేంద్ర నాయుడు గారు, ఆయన న్యాచురల్ ఇదనే కాదు, ఏ సంఘటన జరిగినా కూడా మన తొక్కిసలాట ఒకటే మిస్ అయ్యారు. ఆయన ఆ రోజు బెంగళూరులో ఉన్నారు, లేకపోతే అది కూడా మనకి ప్రత్యక్ష ప్రసారం ఇచ్చేవాళ్ళు. ఆయన అదొక్కటి మిస్ అయ్యారు. ఇది జరిగిన సంఘటన, ఆయన ప్రత్యక్ష సాక్షి. ఎవరు వాళ్ళు వచ్చి అది కూడా నిజాయితీగా చెప్పారు. నలుగురు వెళ్ళారు, ఆ నలుగురిలో ఒకళ్ళంట చెయ్యి ఎత్తలేదు, అటు ఎత్తలేదు, ఇటు ఎత్తలా, ముగ్గురు తెలుగుదేశానికి వేస్తారు. తర్వాత వచ్చి ఈయన కాళ్ళ మీద పడి క్షమాభిక్ష కోరారు. అది కన్ఫెషన్ బాక్స్ ఎక్కి మనం చూస్తుంటాం కదా, ప్రతి ఆదివారం కొన్ని చోట్ల జరుగుతుంటుంది, కన్ఫెషన్ బాక్స్ ఎక్కి క్షమాపణలు కోరటం, అలా కోరారు. నమస్తే అండి, వినిపిస్తుందా వాసుదేవన్ గారు? వినిపిస్తుందండి. సురేందర్ నాయుడు గారు, ప్లీజ్ మీరు మధ్యలో మాట్లాడకుండా రాసుకొని తర్వాత సమాధానం చెప్తే బాగుంటుందని నేను ముందు మాటగా చెప్పుకోవాల్సి ఎందుకంటే నేను ఒక్క మాట మాట్లాడగానే 10 మాటలు ముందు మాట్లాడడానికి సిద్ధంగా ఉంటారు. మాట్లాడేసేయండి వాసుదేవన్ గారు, కూడా ఆయనకి ఇచ్చేయండి. కాదు సుజాత గారు, ఆ తర్వాత మాట్లాడుకుందాం. మీరు కూడా నేను మాట్లాడేటప్పుడు నన్ను డిస్టర్బ్ చేయకపోతే చేయలేదు కదా, మీరు మాట్లాడేప్పుడు ఆవిడేం మాట్లాడలేదు, ఊరుకోండి మీరు. నాయుడు గారు, ఈ లోపల హావ్ సమ్ కప్ ఆఫ్ టీ అండి, మీరు టీ తాగుతుండండి, వినండి కాసేపు. ఒకటి ఏంటంటే, చాలా శ్రవణానందంగా నిన్నే ఒక సినిమా చూశారు, మహేష్ బాబు గారి సినిమా, ఎవరో చనిపోతుంటే, ప్రజలందరూ చనిపోతుంటే చాలా శ్రవణానందంగా ఉన్నట్టుగా విలన్ అనేటువంటి వ్యక్తి నటిస్తాడు. ఇప్పుడు ఆ పాత్రని సురేందర్ నాయుడు గారు పోషిస్తున్నట్టుగా, జనాలు కొట్టుకు వస్తుంటే, ముసుగులేసి తీసుకెళ్లి కొడుతుంటే, ఏడుస్తుంటే శ్రవణానందంగా ఉన్నట్లుగా ఆ ఒక్కడు సినిమాలో, మహేష్ బాబు సినిమాలో విలను నటిస్తాడు చూడండి. ఇప్పుడు ఆ క్యారెక్టర్ సురేందర్ నాయుడు గారు పోషిస్తున్నారు. సో మీరు మనుషులు కొట్టుకుంటుంటే, ముసుగులు వేసుకుంటుంటే, దెబ్బలాడుకుంటుంటే, ఒక అధికార పార్టీ అయి ఉండి శ్రవణానందంగా ఉందని చెప్పడం మీ మానవీయత కోణానికి, మీ గొప్పతనానికి నిదర్శనం సార్. ఏం చెప్తారు చెప్పండి. మీరు చేసిందే, మీరు అడ్డదారిలో వచ్చారు. ఈ రోజు ఢిల్లీలో ప్రచారం చేయడానికి వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు. నిన్నటి వరకు ఆపుకి జిందాబాద్ జిందాబాద్ అన్నారు, ఈ రోజు వచ్చేసి ఆపుకి ముర్దాబాద్ ముర్దాబాద్ అంటున్నారు. ఢిల్లీ అంతా చంద్రబాబు నాయుడు గారిని, ఢిల్లీ యువత అంతా సోషల్ మీడియాలో ఏకి పెడుతుంది, ఎంత అవకాశవాదమైనటువంటి రాజకీయాలు చేస్తారు చంద్రబాబు నాయుడు గారు అని.
ఈయన అక్కడికి వెళ్ళి ఆయన ఆపు ముఖ్యమంత్రి, ఆయన ఆపు అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో అరవింద్ కేజ్రీవాల్ గురించి, ఆయన బిల్డింగ్ల గురించి ఈయన మాట్లాడతాడు. ఈయన జూబ్లీ హిల్స్ లో ఉన్న బిల్డింగ్ కి కాకి కూడా దొరదు, దాన్ని కప్పి పెట్టుకొని ఉంచారు ఆయన. ఇక్కడ కరకట్ట మీద ఉన్న ఇంటికి అదొక ప్యాలెస్, దానికి కూడా ఎవరిని రానివ్వరు. ఇలా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి వెళ్ళి ఆయన బిల్డింగుల మీద మాట్లాడతారు. ఈయనేంటో రోడ్డు మీద ఉన్నట్లుగా చెప్పడానికే నీతులు మీకు చెయ్యడానికి ఉండవు. దేవదేవుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో మీరు ఏదైతే కల్తీ లడ్డు అనేటువంటి ఒక నాటకానికి తెరదీశారో కనీసం 100 రోజులు గడవక ముందే దేవదేవుడు మీతోటి క్షమాపణలు చెప్పించారు. అయినా మీకు సిగ్గు రాలేదు. మీరు నేను అడుగుతాను, మీరు చేసినటువంటి పాపాలకి క్షమాపణలు చెప్పించారు. మీరు చేసినటువంటి పాపాలకి దేవుడే క్షమాపణ చెప్పించారు. సరే, ఈ సబ్జెక్ట్ లోకి రండి. డిప్యూటీ మేయర్ ఎన్నిక సబ్జెక్ట్ లోకి రండి సుజాత గారు. డిప్యూటీ మేయర్ ఎన్నిక సబ్జెక్ట్ లోకి వస్తే మీరు ఈ రోజు ముసుగులేసి వాసుదేవన్ గారు మీరు అధికార పక్షాన్ని అడుగుతున్నారా? ముసుగులేసి తీసుకెళ్లి గెలిపించాల్సిన అవసరం ఏంటని అధికార పక్షాన్ని అడుగుతున్నారా? వైసీపీని అడుగుతున్నారా? ఈ రోజు గెలిచింది వాళ్ళు. ఒక్క కార్పొరేటర్ లేనటువంటి స్థానంలో డిప్యూటీ మేయర్ కోసం ఎన్ని రకాల నాటకాలు వేసి దాన్ని చేజిక్కించుకున్నారో దాని వల్ల మీరే అంటున్నారు 1 సంవత్సర కాలం కూడా లేనటువంటి దానికి ఇంత అరాచకం చేయవలసినటువంటి అవసరం ఏంటి అని. దాన్ని మీరు టీడీపీని ప్రశ్నిస్తుంటే కానీ వాళ్ళు ఇవాళ శ్రవణానందంగా ఉంది, మేము బాగా ముసుగులేస్తున్నాము, మేము బాగా అరాచకం సృష్టించాము, మేము ప్రజల్ని ఓటర్లని ఈ రకంగా తంతాము, ప్రజాస్వామ్యం మంట కలిసిపోయినా బాధ లేదు, జనరల్ ఎలక్షన్స్ వస్తే ఈవీఎంలు ఎత్తుకెళ్తాము, ఈవీఎంలు మేనేజ్ చేసి గెలుస్తాము, స్థానిక సంస్థలు వస్తే దౌర్జన్యాలు చేస్తాము, చేయలేకపోతే నిమ్మగడ్డ లాంటి వాడిని అడ్డం పెట్టుకొని వాయిదా వేయించుకుంటాము. చెప్పేది ఎంత పెద్ద మంచి ప్రజాస్వామిక విలువలు ఉన్నాయో మీకు ఎంత మంచి ప్రజాస్వామిక విలువలు ఉన్నాయో తెలుస్తుంది సార్. ఎంత బాగా చెప్తున్నారంటే ఈ సబ్జెక్ట్ లోకి రండి. ఆ ముగ్గురు ఒక నిమిషం సుజాత గారు మీరే సమాధానం చెప్పండి. సుజాత గారు మీరే సమాధానం చెప్పండి. మీకు ఒక ప్రజాస్వామ్యం లేదు, ప్రజలు లేరు, అధికారం లేదు, ఎవ్వరూ అవసరం లేదు. మీ కార్యకర్తలు రాష్ట్రం మీద పడి తాలిబాన్ల గుంపులాగా అటు మధ్యలో కుంభకోణం కానీ ఇసుకలో కుంభకోణం. సుజాత గారు సబ్జెక్ట్ కన్ఫైన్ అవ్వండి. నేను అడిగే ప్రశ్న ఏంటంటే ఆ ముగ్గురు కార్పొరేటర్లు ఎందుకు వెళ్ళి ఒక్క నిమిషం వినండి సుజాత గారు వినండి. నేను చెప్తున్నది వినండి. ఒక్క నిమిషం నేను చెప్పేది వినండి. సుజాత గారు నేను చెప్పేది వినండి. సరే అయిపోయింది, నేను చెప్పేది వినండి. ఆ ముగ్గురు ఎందుకు మళ్ళీ వెళ్ళి ఎందుకు పశ్చాత్తాపం ప్రకటించారా చెప్పండి. ఎందుకు, ఏమైంది? బెదిరించాడా కరుణాకర్ రెడ్డి ఏమన్నా? ఆయన కానీ ఆయన కొడుకు కానీ ఆ ముగ్గురిని రాకపోతే తాడ తెస్తాను ఏమో ఏం లాలుచుందో తెలియదు ఆ ముగ్గురికి. చెప్పండి మీరు ఎందుకు వెళ్ళారు? ఎందుకెళ్ళి కాళ్ళ మీద పడి బోర్ నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పండి. ఎందుకు వెళ్ళి వాళ్ళు కాళ్ళు పట్టుకున్నారు? మీరు అడిగిన దానికి సమాధానం చెప్పండి. ఇప్పుడు పోలీసు వ్యవస్థ, అధికార వ్యవస్థ ఎవరి చేతిలో ఉంది? ఇదివరకు మీ చేతిలో, ఇప్పుడు వాళ్ళ చేతిలో ఉంది. దాంట్లో పెద్ద లాజిక్ ఉంది. అది కాదండి, బెదిరించగలుగుతారు. అధికార పక్షం బెదిరించగలుగుతుందా? అధికారం లేని పక్షం బెదిరించగలుగుతుందా? చెప్పండి. సరికాదు, ఇదివరకు మీ చేతిలో, ఇప్పుడు వాళ్ళ చేతిలో ఉంది. సరే నాయుడు గారు ఇప్పుడు బెదిరించింది వాళ్ళే అని ఎందుకు వెళ్ళారు? దానికి సమాధానం చెప్పండి. నేను అడిగిన ప్రశ్న అది కాదు. ఎందుకు వెళ్ళారు, ఏమైంది, అది ఒక్కటి చెప్పండి. ఆ ముగ్గురు ఎందుకు వెళ్ళారు మళ్ళీ భూమన్ గారి దగ్గరికి? ఎవరికి వెళ్ళారు అంటే కరుణాకర్ రెడ్డి గారి దగ్గరికి ఎందుకు వెళ్ళారు? అవును, మమ్మల్ని ఇలా ముసుగులేసి తీసుకెళ్లారండి, కుమ్మేశారు, చేతులెత్తా. ఆక్రందనలు మీకు చెవులకు ఇంపుగా ఉంటాయి. వాళ్ళు ఎమోషనల్ గా ఒక మాజీ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే అసలు ఎందుకు వెళ్ళారు అని ప్రశ్నిస్తున్నారు. తప్పే ఉందండి, అడగకూడదా? అనడం కరెక్టే. మీరు కార్పొరేటర్ని ముసుగులేసి తీసుకెళ్లిపోవడం, అజ్ఞాతంలోకి తీసుకెళ్లిపోవడం కరెక్టే. వాళ్ళని తన్ని ఎరగదన్ని ఓట్లు వేయించుకోవడం కరెక్టే. కానీ ఈయన మాజీ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి మాత్రం ఏడవకూడదంట. అదేనా మీరు చెప్పేది? వాళ్ళు అడుగుతున్నారు, జనం కూడా అడుగుతున్నారు ఎందుకు వెళ్ళారనేది. తప్పే ఉందండి, జనాలకు సందేహాలు ఉంటాయి, అడుగుతారు. ఒకటి సీక్వెన్స్ లో మొదటగా ముసుగులేసి తీసుకెళ్లిన మాట వాస్తవం. ఎవరు తీసుకెళ్లారు?
అధికార పార్టీ వాళ్ళు తీసుకెళ్లారు. మీరు అడగవలసింది వాళ్ళని కదా. అయిపోయింది. వాళ్ళు చెప్పారు, వాళ్ళు చెప్పాల్సి చెప్పారు. వాళ్ళకున్న నెరేటివ్ వాళ్ళకున్నది వాళ్ళు చెప్పారు. ఎలా ఉందంటే తల్లినందుకు బొగుడు తల్లినందుకు కానీ ఆడపడిచి ఏడ్చినందుకు నవ్వినందుకు మాకు కోపం వచ్చింది అన్నట్టు ఉంది ఇది ఇప్పుడు. రైట్. ఇంకొక ఆస్పెక్ట్ అండి, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలో మీ నాయకులతో మాట్లాడుతూ మెడికల్ సీట్లు వస్తాయంటే మాకు అక్కర్లేదని చెప్పేసి గవర్నమెంట్ లెటర్ రాసిందని. నేను నిజంగానే మీరు తీసుకొచ్చేసినట్టు వాళ్ళు అక్కర్లేదని రాసినట్టు ఇదంత తతంగా నడిచిందండి? ఎందుకు ఒక ప్రభుత్వం మెడికల్ సీట్లు వస్తాయంటే ఎందుకు వద్దంటుందండి? మీరు ఎలా లాజిక్ ఇస్తారు సుజాత గారు? అది వాసుదేవన్ గారు, మెడికల్ సీట్లు ఎవరు ఇవ్వాలండి? ఎవరు ఇవ్వాలి మెడికల్ సీట్లు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రాష్ట్రాలకి ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఎవరు ఇవ్వాలి? ఆల్ ఇండియా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇస్తుంది. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అది ఎవరి చేతిలో ఉంటుంది? కేంద్ర ప్రభుత్వం చేతిలోనే కదా ఉండేది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో ఆయన దాదాపుగా 10 మెడికల్ కాలేజీలు తీసుకొస్తే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే కనీసం పులివెందుల్లో ఉన్న మెడికల్ కాలేజీని కూడా క్యాన్సిల్ చేయించింది ఎవరో లెటర్ రాసి? చంద్రబాబు నాయుడు గారు కాదా? పులివెందుల్లో ఉన్న మెడికల్ కాలేజీని ఈ రోజు మెడికల్ కాలేజీ సీట్ల రాక డాక్టర్ చదవలేక పిల్లలు ఆస్ట్రేలియాలు, అమెరికాలు, రష్యాలు, ఉగాండాలు ఎక్కడ పడితే అక్కడ పోయి చదువుకుంటున్నారు. ఎందుకండి ఉంది రాష్ట్రం? రాష్ట్రం ఎందుకు ఉంది? పిల్లలకి మెడికల్ కాలేజీలు కూడా ఇవ్వాలని దరిద్రం. ఏం దరిద్రం ఇది? పిల్లలు దేశాలు పట్టుకుపోయి లక్షలు కోట్లు ఖర్చు పెట్టి తల్లిదండ్రులకి దూరంగా ఉండి చదువుకుంటున్నారు. దాన్ని చూసి జగన్మోహన్ రెడ్డి గారు 10 మెడికల్ కాలేజీలు తీసుకొస్తే అవి మాకు అవసరం లేదని చంద్రబాబు నాయుడు గారు లేఖ రాశారు కేంద్రానికి. ఆల్ ఇండియా మెడికల్ కౌన్సిల్ కి లేఖ రాశారు, మాకు మెడికల్ కాలేజీలు అవసరం లేదని. ఎందుకు రాశారు నాయుడు గారు? నిజంగా అట్లా రాయరే జనరల్గా ఆయన సురేంద్ర నాయుడు గారు. ఆయన ప్రోగ్రెస్ని ఇన్వైట్ చేసే వ్యక్తి. ప్రగతి కావాలి, జనం డెవలప్ కావాలని నిరంతరం నిద్రలో కూడా కాంక్షించే వ్యక్తి. ఆయన ఎందుకు రాస్తారండి? వీళ్ళ అభియోగం నాకు దాంట్లో అర్థం కాటల్లా వాళ్ళు చేస్తున్న అభియోగంలో. సార్ వాళ్ళ దగ్గర నేను ఏదైనా కూడా ఆధారాలు పెట్టుకొని నేను మాట్లాడతా. ఒక సెకండు ఇంతకు ముందు సుజాత చెప్పింది ముసుగులేసుకొని తీసుకెళ్లారు అని. దమ్ముంటే వాళ్ళు తిరుపతిలో ఎవరైనా ఉంటే వాళ్ళని పంపించమని చెప్పండి. మన 99 ఛానల్ రిపోర్ట్ని పంపిద్దాం. వాళ్ళందరూ మీ దగ్గరికి వచ్చేసారు ఆల్రెడీ, ఎవరు లేరు వాళ్ళ దగ్గర ఇంకా. నేను వస్తా. కాదు, ముసుగేసుకొని తీసుకెళ్లారు అంటున్నారు కదా, ముసుగేసుకొని తీసుకెళ్లారా? వాళ్ళ సొంతంగా వాళ్ళే వచ్చి ఓటు వేసిన తర్వాత మళ్ళా తిరిగి అక్కడ పోయి సచ్చీలతను ప్రవర్తించుకునేదానికి అది కూడా ఎందుకు పోయినది చెప్పనా సార్? నేను గమ్మత్తైన విషయం, నెక్స్ట్ మంత్ మేయర్ ఎలక్షన్ జరుగుతుంది. ఈ ముగ్గురు మళ్ళా అక్కడ పోయి మేము మళ్ళా మీతోనే ఉంటాము, మీరు మేయర్ ఎలక్షన్ లో మళ్ళా మేయర్ అభ్యర్థిని పెట్టండి, మళ్ళా మేము లాస్ట్ మినిట్ దాకుండి లాస్ట్ మినిట్ లో మళ్ళా పోయి కూటమి మేయర్ అభ్యర్థికి చేతులు ఎత్తుతాం, మీరు మమ్మల్ని ఏమి డిస్టర్బెన్స్ చేయొద్దండి గురువు గారు, మేము మీకు అనుకూలంగా ఉంటాం గురువు గారు అని చెప్పి ఆయన కాళ్ళు పట్టుకొని చేతులు పట్టుకొని మాట్లాడేసి వచ్చారు. ఇది నేను సుజాత గారికి మీకు ప్లీజ్ ఆయన మాట్లాడండి. ఇప్పుడు సుజాత గంట మాట్లాడింది, నాకు మీరు మాట్లాడకండి అని చెప్పింది. నేను ఆమె గౌరవించి మాట్లాడాలా? ఎదుటి గౌరవించే సంస్కారం లేకపోతే ఎదుటి మీరు చెప్పినట్టు సుజాత గారు మీరు ఆగండి. ఆయన లెట్ హిమ్ కంప్లీట్. నెక్స్ట్ వాళ్ళు ఏం చేయబోతున్నారు చెబుతున్నారు, అది చాలా నెక్స్ట్ ఏం చేయబోతున్నారో ఆయన చెప్తున్నారు. ఆ ముగ్గురు ఒక నిమిషం ఆగండి, అది చాలా ఆయన భవిష్యత్తు జరగబోయేది కూడా ఆయన విజువలైజ్ చేశారు, చెప్తున్నారు. రేపు పొద్దున ఈ ముగ్గురు ఆడబోయే నాటకం గురించి కూడా చెప్తున్నారు. ఆయన విందాం. ఆయన లోకల్, మీరు నేను కాదు, ఆయన లోకల్. సార్ సుజాత గారు
మీరు నాతో మీరు మధ్యలో సరే మీరు మాట్లాడదండి, విషయం నేను చెప్పండి సార్. మీరు మాట్లాడతాను. మధ్యలో మంచి ఆసక్తికరంగా ఆ సన్నివేశాన్ని వివరిస్తున్నారు, మధ్యలో మళ్ళీ దాన్ని బ్రేక్ చేశారు. చెప్పండి, ఇది కంటిన్యూ చేయండి. నేను మాట్లాడేటప్పుడు నేను మాట్లాడుతున్నాను, నోట్ చేసుకోండి, మళ్ళీ మీరు చెప్పండి, నేను వింటాను. మీరు చెప్పండి సార్, మీరు వృత్తి కోపడద్దు, మీరు చెప్పండి. మీరు చెప్పండి. వీళ్ళు నలుగురు వచ్చేసారు సార్, నలుగురు వచ్చారు, ఎవ్వరూ బలవంతం చేసింది లేదు. నేను అన్ని సాక్ష్యాలతో సహా చెప్తున్నాను. నేను ఊరికే ఇప్పుడు ఏదో ఈ డిప్యూటీ మేయర్ వల్ల కిరీటం పడిపోయేది, కిరీటం ఎక్కేది కాదు. ఒకే ఒక అభ్యర్థి తెలుగుదేశం పార్టీకి ఆర్సి మునికృష్ణ అని చెప్పి నా సోదరుడు, ఒకే ఒక అభ్యర్థి కార్పొరేటర్, 35వ డివిజన్ కార్పొరేటర్ గెలిచాడు. వీళ్ళ ఆగడాలను తట్టుకుని నిలబడి ఒక్క మగాడులాగా వీళ్ళు 47 మంది గెలిస్తే 47 మందిలో 21 మంది వీళ్ళతో ఉన్నారు. అంటే కిడ్నాప్ చేయాలా, లేదు ముసుగులు ఎత్తుకొని వెళ్ళిపోవాలంటే 26 మందిని ఎత్తుకొని వెళ్ళిపోగలుగుతారు సార్ ఎవరైనా? మీ అనుమతి లేనిదే 26 మందిని మేము ఎత్తుకొని వెళ్ళిపోతాం. ఒక్కరు ఇద్దరు ఎత్తుకొని పోగలగచ్చు ఒకవేళ మామూలుగా. 26 మందిని ఎత్తుకొని పోలేం కదా సార్. 26 మంది వచ్చారు సార్. 26 మంది వచ్చి డైరెక్ట్ గా మీడియాకు లైవ్ లో వాళ్ళు మాట్లాడారు. మమ్మల్ని కార్పొరేటర్ కూడా గౌరవం ఇవ్వలేదు, కార్పొరేటర్ అంటే ఇంత విలువ ఉంటుందా అనేది మాకు ఈరోజు తెలిసింది. కాబట్టి ఎక్కడైతే మాకు విలువ ఉంటుందో విలువ ఉండే దగ్గరికే మేము వెళ్తాం, విలువ లేని దగ్గర మేము ఉండము అని చెప్పి వాళ్ళు వచ్చారు. వచ్చి ఓటేసిన తర్వాత దాంట్లో కూడా నేను చెప్తున్నా, నలుగురు దిగేసి వాళ్ళ క్యాంపులో నుండి బస్సు లాస్ట్ మినిట్ లో ఎస్వి యూనివర్సిటీ దగ్గర సెనేట్ హాల్లో జరిగింది ఇది. సెనేట్ హాల్ ముందర నలుగురు ఆ బస్ దిగి ఈ బస్ ఎక్కి నేరుగా వచ్చేసారు. ఎలక్షన్ వాయిదా పడ్డ సందర్భంలో వస్తే వాళ్ళు మేము ముసుగేసుకొని పోయినామంటారు. కట్ చేస్తే నిన్న 10 గంటలకి సెనేట్ హాల్ మళ్ళా ఎలక్షన్ పెడితే నేరుగా వచ్చి నలుగురులో ఒకరు చేయి ఎత్తలేదు, ముగ్గురు చేయెత్తారు. అందువల్లనే సో ఓకే, అది అయిపోయింది, మీరు క్లారిటీ ఇచ్చారు. రెండో చెప్పండి, ఈ మెడికల్ సీట్ లెటర్ ఏంటి? మీరు మళ్ళా పోయి అక్కడ బోరని విలపించారు. సరే చెప్పారు కదా, అయిపోయింది కదా, ఆ సబ్జెక్ట్ అయిపోయింది కదా. మెడికల్ సీట్ లెక్క ఏంటి చెప్పండి సార్ నాయుడు గారు. మెడికల్ సీట్ బోరను విలపిస్తే కరుణాకర్ రెడ్డి వారి కుమారుడు ఎందుకు గుమ్మనే ఉన్నారు తెలుసా సార్? హక్కును మళ్ళా ఎందుకు చేసుకున్నారంటే రేపు నెల మేయర్ ఎలక్షన్ ఉంది. మళ్ళీ రేపు నెల మేయర్ మీద అసమ్మత తీర్మానం పెట్టి మేయర్ దించేస్తారు. మేయర్ ఎన్నిక ఉంది కాబట్టి ఆ నలుగురు మళ్ళా పోకుండా ఉండేదానికి సముదాయించి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ కేడరే అయినోడికి ఆకులో కానోడికి కంచంలో పెడుతున్నావన్నా నువ్వు, వాళ్ళు వెళ్ళిపోయినారన్నా, వాళ్ళు మళ్ళా లాగద్దన్నా, వాళ్ళని హక్కును చేర్చుకోవద్దన్నా, వాళ్ళని కౌగిలించుకోవద్దన్నా అని పక్కన ఉండే వాళ్ళు అరుస్తా ఉంటే నోరు మోయండి మీరు, నా బిడ్డలీళ్ళు అని కౌగులించుకున్నారు. వాళ్ళ బిడ్డలను కౌగులించుకోమని చెప్పండి, మేమేం చెప్పలా. సబ్జెక్ట్ అయిపోయింది. నాయుడు గారు ఈ మెడికల్ సీట్ల దగ్గర రండి. ఎందుకు లెటర్ రాశారు సీఎం గారు? ఇప్పుడు సుజాత గారు ఏది చెప్పినా దాంట్లో అర్ధ సత్యాలు కూడా ఉండవు. మేమెందుకు చెప్తాం సార్? ఇంజనీరింగ్ కాలేజీ అనేది ఈ ఆంధ్రప్రదేశ్లో ఇంజనీరింగ్ కాలేజీలు అనేటివి లేకుండా చెన్నై, బెంగళూరు వెళ్ళేటువంటి సందర్భంలో ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీ అనేటివి మనకు ఆంధ్రప్రదేశ్లో ఉండాలా, వేరే రాష్ట్రాల నుండి మన ఆంధ్రప్రదేశ్కి రావాలా అని చెప్పి పెట్టిన మహానుభావుడు ఆయన. ఇంజనీరింగ్ కాలేజీలు ఈరోజు ఇంత తక్కువ ఫీజుతో ఉన్నాయంటే చంద్రబాబు నాయుడు గారి చొరవ. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఎందుకు లెటర్ రాశారు? సెకండ్ టర్మ్ రెండో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మెడికల్ కాలేజీలు అన్ని తీసుకొచ్చింది. మేము ఈ రోజు ఆలోచించేది కూడా మెడికల్ విద్య అనేది కూడా సగటు లో క్లాస్ వాళ్ళకు కూడా ఈజీగా ఉండాలా, మెడికల్ చదువుకునే వాళ్ళు ఎక్కువ ఉండాలా, డాక్టర్లు ఎక్కువ ఉండాలా అనే కలలుగానే వాళ్ళం. మేము ఎందుకు రాస్తాం? వాళ్ళు రాసి మా మీద సుజాత గారు మీరు ఆగండి, మిగిలిన వాళ్ళు మాట్లాడాలి దయచేసి ప్లీజ్. లెట్ మీ కంప్లీట్. మా మీద పడి ఏడవడం తప్పించి వాళ్ళకి ఏముండదు సార్. వాళ్ళ దగ్గర విషయం లేదు. విషయం లేనప్పుడు ఏం చెప్తారంటే అన్నిటికీ చంద్రబాబు నాయుడు కళలో కూడా చంద్రబాబు నాయుడు భజన తప్ప వీళ్ళేం చేయలేరు. కాబట్టి నేనేమంటానంటే ఒకవేళ నిజంగా చంద్రబాబు నాయుడు గానే రాసి ఉంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మంది
మా 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 మంది మార్పరాలు ఈ రోజు వరకు గమ్మునే ఉండరు. చంద్రబాబు నాయుడికి వాళ్ళు గమ్మునుంటారు. ఇవాళ నుంచే వాళ్ళు ఆందోళనకు మొదలెట్టారు, దాని మీద ఆందోళన మొదలెట్టారు. ఒకసారి షేక్ బాజీ గారి దగ్గరికి వెళ్దాం. షేక్ బాజీ గారు 2 అంశాలు, బీసీ గణన ఒకటి, బీసీ కులగణన ఒకటి, 2 మెడికల్ సీట్లు, ఈ రెండింటి మీద ఇవాళ నుంచి ఫీజు పోరు చేయాలా వద్దనే దాని మీద వైసీపీలో మీమాంస ఉంది. కారణం ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఒప్పుకోపోవచ్చు, ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి. సో వాళ్ళ విషయం పక్కన పెడితే నిజంగానే ముఖ్యమంత్రి లెటర్ రాశారా 750 మెడికల్ సీట్లు మాకొద్దని? ఎవరైనా వస్తాయంటే కావాలనే కోరుకుంటారు కానీ వద్దనైతే లెటర్ రాయరు కదా. నాకెందుకో వైసీపీ చేస్తున్న ఈ అభియోగంలో ఒక డ్రామా కనిపిస్తుంది, మీరేమంటారు? అవునండి, యాక్చువల్గా ఇవాళ డాక్టర్స్ స్కేర్సిటీ చాలా ఉందండి దేశంలోనే. ముఖ్యంగా మన రాష్ట్రంలో ఈ విద్య చదవడం కోసం పిల్లలు ఎంతో కష్టపడి నీట్లు అట్లాగే ఎంసెట్లు రాసి సీట్లు రాక వేరే వేరే బ్రాంచెస్కి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. అట్లాంటిది ఎన్ని మెడికల్ కాలేజీలు వస్తుంటే వద్దని లెటర్ రాసి మాకు అక్కర్లేదు, ఎందుకంటే రాష్ట్రం అసలే వెనకబడి ఉంది. అట్లాంటప్పుడు కొన్ని మెడికల్ కాలేజీలు వస్తే విద్యార్థులకి చక్కటి అవకాశాలు వస్తాయి, అట్లాగే డాక్టర్స్ సంఖ్య పెరుగుతుంది రాష్ట్రం నుంచి. అలాంటప్పుడు చంద్రబాబు నాయుడు అలా రాశారు అంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకు రాశారు ఆయన, ఏంటి కారణం అనేది మరి టీడీపీ వాళ్ళు బహిర్గతం చేయాలి. కానీ అది ఒకటి రాసి ఉంటే కనుక చాలా పెద్ద బ్లండర్ చేసినట్టే అవుతుంది. ఎందుకంటే రాష్ట్రం ఇప్పటికే అభివృద్ధి చెందాలని అదేనే ఏదైనా ఎన్నో చెప్తున్న వాళ్ళు మరి వచ్చే మెడికల్ కాలేజీలని ఎందుకు కాదన్నారు? మరి అంటే వైసీపీ హయాంలో వస్తుంటే వాళ్ళకి పేరు వస్తుందని చెప్పేసి ఆ రకమైన ఆలోచన ఏమైనా దాగుందా అనేది మరి టీడీపీ వాళ్ళు స్పష్టం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. అట్లాగేంటంటే ఇప్పుడు ఇవాళ కులగణన అనేది విషయానికి వస్తే కనుక మరి తెలంగాణ రాష్ట్రంలో జరిగిన మనం నిన్న వచ్చిన వార్తలు కులగణన యొక్క ఫలితాలు చూస్తే కనుక ఆశ్చర్యం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ఒక సవాల్ ఇసిరారు. 42% సీట్లు స్థానిక ఎన్నికల్లో మేము బీసీలకు ఇస్తాం, మీరు ఇస్తారా అని. సరే, అట్లీస్ట్ అక్కడ సవాలు ప్రశ్నలు నడుస్తుంది, ఇక్కడ అసలు ఏం లేదు కదా. కులగణనని జగన్మోహన్ రెడ్డి గారు తొక్కిపెట్టారు నొక్కిపెట్టారని చెప్పి ఆయన సోదరి మీ పార్టీ స్టేట్ ప్రెసిడెంట్ ఆవిడ నిన్న పెద్ద ఆరోపణ చేశారు. కులగణన కోసం ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఒక ప్రయత్నం జరిగింది. కానీ దాదాపు 100 కోట్ల పైగా రూపాయలు ఖర్చు పెట్టి సచివాలయ సిబ్బంది వాలంటీర్ల ద్వారా కులగణన చేశారు ఆంధ్రప్రదేశ్లో. కానీ దాన్ని బహిర్గతం చేయలే, దాన్ని ఆపేశారు. దీనికి కారణం ఏంటంటే కేంద్రంలో ఉన్న బీజేపీ యొక్క ఒత్తిడితోటే మరి ఈ కులగణన యొక్క ఫలితాలను రాష్ట్రంలో తొక్కిపెట్టారని చెప్పేసి మరి అందరూ అనుకుంటున్న మాటే. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే రికార్డు ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగిన కులగణన ఫలితాలు రిజల్ట్స్ రిపోర్ట్స్ ఏదైతే ఉన్నాయో అవి ఉంటాయి, దాన్ని బహిర్గతం చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం ఉంది. మళ్ళీ 100 కోట్లు 150 కోట్లు పెట్టి కులగణన ఈ రాష్ట్రంలో చేయాల్సిన పని లేదు. ఏదైతే పాత రిజల్ట్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని పరిశీలించి సమీక్షించి దాన్ని బయటకు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఏదైనా కానీ మరి సామాజిక న్యాయం జరగాలి అంటే కులగణనే ఏకైక మార్గం. మరి అంబేద్కర్ గారి మాటల్లో చెప్పాలంటే కనుక సామాజిక ప్రజాస్వామ్యం పునాదిపై లేకపోతే రాజకీయ పునాదులు నిలవడం, రాజకీయ ప్రజాస్వామ్యం ఉండదు. అది అంబేద్కర్ గారి మాట. కాబట్టి ఏంటంటే కులగణన అనేది చాలా అవసరం అండి. ఎందుకంటే ఏ కులాల్లో పరిమాణం ఎంత ఉంది, ప్రజలు ఎంత సంఖ్యలో ఉన్నారు, అనే వివరాలు లేకపోతే కనుక యథార్థమైన గణాంకాలు లేకపోతే న్యాయం జరగదు, సామాజిక న్యాయం చేయలేము, రాజకీయ న్యాయం జరగదు. కాబట్టి ఏంటంటే కులగణన అనేది చాలా అవసరం. కాంగ్రెస్ పార్టీ యొక్క విధానం అదే. ఇప్పుడు కర్ణాటకలో కూడా కులగణన నిజంగానే బీజేపీ చేసిన కులగణన రిపోర్ట్స్ ఆపేసింది. బహిర్గతం చేయనున్నారండి. కర్ణాటకలో కూడా బహిర్గతం చేయబోతున్నారు. బాజీ గారు ఒక్క నిమిషం, బీజేపీ ఒత్తిడి చేస్తే ఈయన ఆపేశాడు. ఇవాళ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో బీజేపీ ఉంది కాబట్టి ఇక బీజేపీ ఒత్తిడి చేసే అవకాశం ఇక్కడ కూడా ఉంది కదా, మళ్ళీ ఇక్కడ వీళ్ళు కూడా ఆపేస్తారా అలాంటి అనుమానం? అందుకే కులగణన యొక్క ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ సత్యాన్ని కూటమి ప్రభుత్వం గ్రహించాలి. మళ్ళీ బీజేపీ ప్రభావానికి ఒత్తిడికి లొంగకుండా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే గతంలో చేసిన కులగణన మరి ఆ గణాంకాలని బహిర్గతం చేయాలి. అవసరమైతే కేబినెట్ లో చర్చించండి, హేతుబద్ధంగా జరిగిందా లేదా పరిశీలించండి. దాంట్లో లోటుపాట్లు ఉంటే సరిదిద్ది దాని ఆధారంగా ఈ రాష్ట్రంలో కూడా కులగణన ఆధారంగానే ఏదైతే రాజకీయ ప్రాతినిధ్యాలు కానివ్వండి, లేకపోతే విద్యా ఉద్యోగ అవకాశాలు కానివ్వండి, సమానంగా బీసీలకి ఇవాళ. ఎందుకంటే దేశంలో దాదాపు మరి బీసీల సంఖ్య ఎక్కువ ఉంది.
దేశవ్యాప్తంగా కూడా రైట్, ఒకసారి మండలనేని శ్రీనివాస్ గారు మాట్లాడతారండి. తెలియకుండా ఊహాగానాల్లో మనం ఏమి చేయలేం కదండి. రైట్, మండలనేని శ్రీనివాస్ గారు మాట్లాడతారు ఒకసారి. బాజీ గారు, మండలనేని శ్రీనివాస్ గారు, 88% అప్రెస్డ్, సప్రెస్డ్, విస్మృత, విసర్జిత మాట్లాడుతున్నాను సామాజిక బట్టి వర్గాలు. కులగణన ఎప్పుడో జరిగిపోయింది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు బీజేపీ పార్టీ దాన్ని అణచివేసింది, రాకుండా బయటికి రాకుండా చేసింది. బీజేపీకి ఏం అవసరం అండి? బీజేపీకి ఏం అవసరం? ఏమన్నా అవసరం ఉంటే స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి పరిపాలించిన పార్టీలు వర్గాలు ఏవైతే ఆగండి, మీరు మాట్లాడి చక్కగా సావధానంగా విన్నాము. ఇప్పుడు చెప్పే వినండి. గుడ్డ కాల్చి మేదేయడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఒక యాజ్ అనలిస్ట్ మాట్లాడుతున్న విషయం బీజేపీకి కానీ కాంగ్రెస్ కానీ ఏదైనప్పటికీ ప్రజా సంక్షేమం కోసం మాట్లాడాలి మనం. ఇక్కడ మీరు మాట్లాడేది ఏ విషయం? కొలగణన జరిగింది వైసీపీ పార్టీలో అధికారంలో ఉన్నప్పుడు, కానీ ఈ రోజు బీజేపీ ప్రోద్బలంతో అది బయటకు రానికుండా చేశారు వాళ్ళని అంటున్నారు మీరు. ఉండగలిసి మేదేశారన్న బీజేపీకి ఏం అవసరం? లాజికల్ గా ఆలోచించుకోండి. నిజం చెప్పాలంటే బీజేపీకి ఏమీ లేదు ఇక్కడ. ఏమైనా ఉందంటే 2 వర్గాలు పరిపాలించినటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటికి అవసరం. ఎందుకంటే ఆ వర్గాలు ఉండే శాతం ఎంత, కానీ బలంగా ఉన్నటువంటి శాతం బడుగు బలహీన వర్గాలైతే పాటు విస్తృత వర్గాలు ఏవైతే ఉన్నాయో ఇవి చాలా బలంగా ఉన్నవి. వీటిని ముందుకు వస్తే బయటకు వస్తే ఎంత ఉందని కూడా కులగణన ఇంత బలంగా ఉన్నారని తెలిస్తే తర్వాత ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయనే ఉద్దేశంతో బయటకు రాలేదు. మేబీ ఈ ప్రభుత్వంలో ఉన్నప్పుడు టీడీపీ పార్టీ కూడా తీసుకురాకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. అది అంతేగాని ఇక్కడ గుడ్డగాల్చి వేదేయటం అనేది కరెక్ట్ కాదు. ఇక్కడ బీజేపీ పార్టీకి అవసరం లేదు. ఇక్కడ ఏమైనా అవసరం ఉంటే వైసీపీ పార్టీకో లేదా టీడీపీ పార్టీకి అవసరం ఉంటుంది. ఏ పార్టీకి అవసరం లేదు. ఇక్కడ కులగణన కంపల్సరీ అవసరము. అన్ని వర్గాలు బలపడాలి. ఇప్పుడు షర్మిల గారు ఒక మాట అన్నారు, కులగణన చేయాలి, దాంతో పాటుగా సామాజికంగా ఆ ప్రజలు ఎంత శాతం అయితే ఉన్నారో వారికి తగ్గట్టుగా ప్రతిఫలాలు షర్మిల గారు అన్నారు. కరెక్ట్. అది రైట్. ఈ విధంగా ప్రజా సంక్షేమం గురించి ఆలోచించుకోవాలి తప్పితే ప్రతిదాన్ని రాజకీయం చేసుకోవాలనేది కరెక్ట్. ఒక నిమిషం అండి, లెట్ హిమ్ కంప్లీట్ అండి, లెట్ హిమ్ కంప్లీట్. ప్రతిదాన్ని రాజకీయం చేసుకుంటే అవుతుంటే దీనివల్ల రాజకీయం మిగిలిపోతున్నట్టే, ప్రజా సంక్షేమం ముందుకెళ్ళట్లా, ప్రజలు రిక్తి అన్నట్ల. 10 సంవత్సరాల క్రితం 2014లో మనకి కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏం డెవలప్మెంట్ జరిగింది? ఈ రోజు ఇప్పటికీ ఇబ్బందులు పడుతూనే ఉన్నామే. మన గురించి ఆలోచించే పార్టీ లేకపోతే అధికారం అనుభవిస్తాము, మనం గెలుస్తాము, ఈ వీరి ఆహారం సాటిస్ఫై చేసుకోవడం తప్పితే ప్రజల గురించి ఆలోచించే పరిస్థితి ఉందా అని అవి ఆలోచించకుండా. శివపార్తి గారు ఒక విషయం చెప్పండి. 67% అండి, వస్తాను సుజాత గారు, మీరే కంక్లూడ్ చేస్తారు. 67% ఉన్నారండి బీసీలు ఏది ఆంధ్రప్రదేశ్లో. ఓవరాల్గా చూస్తే ఇంకా నేను ఎక్స్టెండెడ్ వెర్షన్ చెప్తాను. విస్మృత, విసర్జిత సామాజిక వర్గాలు అంటే ఆల్మోస్ట్ వీళ్ళు పనిహిమాలిన వాళ్ళు, ఈ కులాలను అసలు మనం పరిగణలోకి తీసుకోకర్లేదు అని ఇప్పటివరకు పరిపాలించిన ఈ సంపన్న కులాలకు సంబంధించిన పార్టీల నాయకులు భావించిన వాళ్ళని కూడా కలుపుకుంటే 88% ఉన్నారండి. ఈ 88%ని రిప్రజెంట్ చేస్తూ పవన్ కళ్యాణ్ గారు జనసేనతో ముందుకు వచ్చారు. అందుకని హీ గాట్ దట్ 100% స్ట్రైక్ రేట్. ఇవాళ హౌ కమిటెడ్ యు ఆర్ ఫర్ దట్ బీసీ కులగణన? ఎందుకంటే పక్క రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా సవాల్ చేశారు, మేము 42% ఇస్తున్నాం స్థానిక సంస్థల్లో. నాకు తెలిసి అంటే నాకున్న సమాచారం ఈ స్థానిక సంస్థలు ఎన్నికలు అయ్యేదాకా దీని మీద మాట్లాడకూడదని మీ ప్రభుత్వం నిర్ణయించుకుందిట. అంటే ఈ లోపల ఇచ్చేసి తర్వాత మాట్లాడదామని. వాసు గారు, ఇప్పుడు కులగణన జరిగి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎవరు అవునన్నా కాదన్నా కులాల ప్రాతిపదికనే రాజకీయం జరుగుతుంది. అది ప్రత్యేకంగా జరిగేది ఏం లేదు. ఇప్పుడు బీసీలు అత్యధిక భాగం అన్నమాట వాస్తవమే. ఇప్పుడు గతంలోనే కూడా ఎక్కువ బీసీలకి ఇచ్చి ప్రజారాజ్యం బీసీల పట్ల ఎలా చూపించిందో చూసాం. దాదాపు 100 సీట్ల పైన బీసీలకి ఇచ్చి. అలాగే జనసేనలో కూడా ఎక్కువ మంది ఉన్న వాళ్ళల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకి ఇచ్చిన తర్వాతే ఓసీల దాకా వెళ్తాయి ఏమైనా. ఇప్పుడు మేము పార్టిసిపేట్ చేసిన స్థానిక ఎన్నికల్లో ఎక్కువ నామినేషన్స్ బీసీలు, ఎస్సీ, ఎస్టీల చేత చేపించాం. అది అప్పుడు ఆ రోజుల్లో ఎదిరిది. మరి కూడా అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక రకంగా ఎలా అంటే నామినేషన్ వేయడానికి కూడా అభ్యర్థి బయటకు వచ్చిన పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితిలో కూడా ఒక దళితులు, ఒక గిరిజనులు ఇట్లాగా చాలా మంది చేత నామినేషన్స్ అక్కడ లోకల్ జన సైనికులు నిలబడి అండగా వేయించిన పరిస్థితులు ఉన్నాయి. సో కులగణన జరిగిన దానికన్నా ముందు పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ ఆశిస్తుంది ఏం జరగాలంటే స్కిల్ గణన, నైపుణ్య గణన జరగాలి. అది ఇంపార్టెంట్ మనకి. కులాలు ఏమి కాదు, నైపుణ్య గణన జరిగి వాళ్ళ నైపుణ్యానికి తగిన పరిస్థితులను మనం ఏర్పరిస్తే ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంటుంది. అది కులాలకి మతాలకి అతీతంగా జరగాలి.
జరగాల్సింది రైట్, ఏంటంటే క్విక్గా సుజాత నైపుణ్యం. గారు క్లోజ్ చేస్తారా? టైం కూడా అయిపోతుంది, చాలా క్విక్గా సుజాత గారు. వాసుదేవన్ గారు, ఒకటి కులగణన, జనగణన వీటి గురించి మాట్లాడితే గనక భూ సర్వే గాని కులగణన గాని వీటికి సంబంధించి కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది 2022లో కోవిడ్ అయిపోయిన తర్వాత. దానికి సంబంధించి అసెంబ్లీలో చాలా సుదీర్ఘంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ప్రసంగించారు. ఆ నియోజకవర్గాల పునర్విభజన కూడా చేయవలసి వస్తుంది అనేటువంటి అంశం కూడా ఆ రోజు లేవనెత్తారు. కానీ దాని తర్వాత కేంద్ర ప్రభుత్వం దానికి మోకాళ్ళు అడ్డటంతో కులగణన చేసినా గానీ దాని అధికారిక రూపం మాత్రం తీసుకురాలేకపోయారు జగన్మోహన్ రెడ్డి గారు. దాని తర్వాత భూ సర్వే కూడా చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ సలహా మేరకు కేంద్ర ప్రభుత్వం చేయమన్నది కాబట్టి భూ సర్వే అనేటువంటిది చేయడం జరిగింది. ల్యాండ్ టైటిలింగ్ అనేది అక్కడి నుంచే తీసుకొచ్చారు. ఆ ల్యాండ్ టైటిలింగ్ కూడా దానికి ఒక అవినీతి మరక చేసి ఏదేదో జరిగిపోతున్నట్లుగా వీళ్ళు సృష్టించి ఎన్నికలకి ఎలా వెళ్ళారనేది 2024 మీ స్టాండ్ ఏంటో చెప్పండి తొందరగా. ఒక నిమిషం నాయుడు గారు, లెటర్ క్లియర్ ద స్టాండ్. కులగణనని మీరు తొక్కి పట్టారా లేదా? కులగణన రిపోర్ట్ మీరు ఎందుకు ఇవ్వలేదు? సురేంద్ర నాయుడు గారు మీరు ఆగండి. కులగణన రిపోర్ట్ మీరు ఎందుకు బయట పెట్టలేదు? సుజాత గారు ఈ ఒక్క విషయం చెప్పండి. లెటర్స్ మళ్ళీ కంటిన్యూ ఇంకో రోజు ఇంకో. కులగణన రిపోర్ట్ మీరు ఎందుకు బయట పెట్టలేదు? చెప్పండి. కాదండి, స్ట్రైట్ క్వశ్చన్ అండి సుజాత గారు. కైండ్లీ లిసన్ టు మీ, కైండ్లీ లిసన్ టు మీ. కులగణన రిపోర్ట్ మీరు ఎందుకు బయట పెట్టలేదు? కార్యక్రమం చేయరు చంద్రబాబు నాయుడు గారు. మీరు ఆయన సంగతి వదిలేయండి, మీరు ఎందుకు బయట పెట్టలేదు చెప్పండి. సురేంద్ర నాయుడు గారు నేను అడుగుతున్నా కదా, నేను అడుగుతున్నా, మీరు ఆగండి. నాయుడు గారు, నాయుడు గారు మీరు ఆగండి. కులగణన రిపోర్ట్ మీరు ఎందుకు బయట పెట్టలేదు? చెప్పండి. సుజాత గారు కైండ్లీ కంక్లూడ్. కులగణన రిపోర్ట్ మీరు ఎందుకు బయట పెట్టలేదు చెప్పండి. రైట్, థ్యాంక్ యూ. విల్ కంటిన్యూ దిస్ డిస్కషన్ సమ్ అదర్ డే. థ్యాంక్ యూ వెరీ మచ్ సుజాత గారు, సురేంద్ర నాయుడు గారు, శివపార్వతి గారు, షేక్ బాజీ గారు, మండలేని శ్రీనివాస్ గారు. మొత్తానికి వైసీపీ ఈజ్ నాట్ విల్లింగ్. ఎందుకు బయట పెట్టలేదు కులగణన రిపోర్ట్ అనే విషయం మీద మరి స్పష్టత ఇవ్వడానికి వైసీపీ ముందుకు రాలేకపోతుంది. అదే సందర్భంలో తిరుపతిలో జరుగుతున్న నాటకీయ పరిణామాల కొనసాగింపు వచ్చే నెల వరకు ఉంటుందని సురేంద్ర నాయుడు గారు బల్లగుద్ది మరీ చెప్తున్నారు. బోళ్ళని ఆసక్తికర సన్నివేశాలు, కౌబాయ్ సినిమా తరహా చేజింగ్లు, ముసుగులు వేసుకుని ఎత్తుకుపోవటాలు, మళ్ళీ దింపటాలు, మళ్ళీ బోరుని ఏడవటాలు, ఇవన్నీ రిపీట్ అవుతాయట. చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ బిగ్ డిబేట్.